నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేంజర్ శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ కె గోపాలకృష్ణ గారి తల్లి గారు కీర్తిశేషులు శ్రీమతి కోటారు చెల్లాయి అమ్మగారి సంవత్సరక ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి కోటారు చెల్లాయి అమ్మగారికి, కీర్తిశేషులు శ్రీ కోటారు అప్పారావు గారికి, పితృదేవతలను పెద్దలకి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభావం చెందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి కోటారు చెల్లాయమ్మ గారి వారి ఆబ్దికం సందర్భంగా, వారి పుణ్యతిథి సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన బతుకమ్మ స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుని దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కె గోపాలకృష్ణ గారికి, శ్రీ రామం గారికి, శ్రీ భాస్కర్ గారికి, శ్రీ పాండురంగారావు గారికి, అలాగే శ్రీమతి పుష్ప గారికి, శ్రీ భరత్ గారికి, శ్రీ ప్రసాద్ గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, శ్రీ పవన్ గారికి, శ్రీమతి కృష్ణప్రియ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం తన కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందితో చూపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ రవ కేసరి, అలాగే పాపడు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.